కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాసుల కొద్ది బంగారం, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆలయం వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాలలో ఒకటైన ఈ గుడిలో పాల సముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి చరిత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతలను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేస్తున్నట్లు భాగవతంలో పేర్కొంటున్నారు. స్వామివారి గురించి 12 మంది ఆళ్వార్లలో ఒకరైన నమ్మాళ్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఆ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం అనేది లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి పునర్నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలన సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఈ ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ గుడి SC ST వాళ్ళని అలౌ చేసిన మొట్టమొదటి గుడిగా పేరుగాంచింది. ఇక్కడ బబియా అనే పేరు గల మొసలి ఉంది. అది ప్రపంచంలో ఉండే ఒకే ఒక్క వెజిటేరియన్ మొసలి. అది కేవలం బియ్యంతో చేసిన ఆహారం మాత్రమే తినేది. 2007లో సుందర్ రాజన్ అనే ఒక అడ్వకేట్ పద్మనాభ స్వామి గుడిలో అనంత సంపద ఉంది అని, అది రోజు రోజుకు దొంగతనం జరుగుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశారు. అప్పుడే గుడిలో ఒక గోల్డ్ పెయింటింగ్ మెషిన్ దొరికింది. అప్పుడే ఒరిజినల్ నగలని డూప్లికేట్ నగలతో రీప్లేస్ చేస్తున్నారని అందరికీ అర్థమైంది. అందుకు గుడిలో ఉన్న అన్ని తలుపులను తెరిచి అక్కడ ఉన్న బంగారం సంపద లెక్క చెప్పాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. దీనికోసం 6 లాయర్లు, RBI స్టాఫ్ అండ్ జర్మన్ టెక్నాలజీతో వచ్చిన సైంటిస్టులు ఒక తలుపుని తెరవడానికి పనులు ప్రారంభించారు అండ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడ మొత్తం 6 గదులు ఉన్నాయి. వాటిని ABCDEF అనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ నేమ్స్ తో పిలిచేవారు. DEF గదులనేవి ప్రతిసారి తెరిచే తలుపులే కాబట్టి వాటిని తెరవకుండా ఫస్ట్ ఏని తెరిచారు. 7 గంటలు కష్టపడితే అప్పుడు తెరుచుకుంది. లోపల ఏమీ లేదు. ఆ గుడిని క్లీన్ చేస్తుంటే, అంటే ఆ గదిని క్లీన్ చేస్తుంటే మరో అండర్ గ్రౌండ్ కి దారి దొరికింది. దాన్ని తెరిస్తే టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, కిరీటాలు, ఆ సంపద మొత్తం లెక్క పెట్టడానికి వాళ్ళకి సుమారు 6 నెలల సమయం పట్టింది. ఇంకా ఆ B తలుపులు తెరవలేదు. ఈ మిగిలిన 5 తలుపుల్లోనే సుమారు 1,20,000 కోట్లు వర్త్ నగదు ఉందని అంచనా వేశారు. కానీ అవన్నీ యాంటిక్స్. ఇప్పటి వాల్యూతో చూస్తే అవి 12 లక్షల కోట్లు. దాంతో అత్యంత సంపద కలిగిన దేవాలయం తిరుపతి వెనక్కి నెట్టి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. తర్వాత ఆ వాల్ట్ బి దగ్గరికి వచ్చారు. అది ఒక ఐరన్ డోర్. దానిపై పాములు బొమ్మలు ఉన్నాయి. దాన్ని ఎంత ట్రై చేసినా కానీ తెరవలేకపోయారు. కానీ ఒక అంచనా ప్రకారం వీటిల్లో ఉండే బంగారం కంటే B వాల్ట్ లో ఉండే బంగారం 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే 50 లక్షల కోట్లు ఉంటుందని ఒక అంచనా వేశారు. కానీ ఇంత బంగారం ఇక్కడికి ఎలా వచ్చింది?
అది తెలుసుకోవాలంటే మనం కాలంలో కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ట్రావెన్కోర్ కింగ్ అయిన మార్తాండ వర్మకి టిప్పు సుల్తాన్ని ఎదుర్కొనే శక్తి లేదు. ఆ సంపద దొంగల పాలు అవ్వకూడదని కేరళలోనే అత్యంత శక్తివంతమైన తాంత్రికులు వాళ్ళని పిలిచి బీ గదికి నాగబంధం వేసి క్లోజ్ చేయించారు. ఆ క్లోజ్ చేసేటప్పుడే ఇంత నగలు బంగారం మొత్తం అందులో పెట్టించాడు. అప్పటి నుండి దాన్ని ఎవ్వరూ తెరవలేదు. దాన్ని తెరుద్దామని ట్రై చేసిన వారు చనిపోతున్నారని ఒక నమ్మకం కూడా ఉంది. సుప్రీంకోర్టులో కేసు వేసిన సుందర్ రాజన్ వారంలోనే ఏదో హెల్త్ ఇష్యూస్ తో చనిపోయాడు. దీంతో ఆ నమ్మకం అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఆ వాల్ట్ పి దగ్గర చెవు పెట్టి వింటే అక్కడ సముద్రపు అలల శబ్దాలు, పాము బొస కొట్టే శబ్దాలు వినిపిస్తాయట. ఈ నాగబంధం ఛేదించాలంటే గరుడ బంధం ఛేదించాలి. మనం యాస్టీజ్ గా ఆ గరుడ బంధాన్ని చెప్పగలిగితే అదొక కోడ్ లాంగ్వేజ్ లా పనిచేసి ఆ వాల్ట్ బిని ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ వాల్ట్ బి అనేది దేవుడి గుడికి అంటే గర్భగుడికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ వాల్ట్ లో ఏదో బంగారమే కాకుండా మనుషులు ఎవరు తాకకూడని అంటే చూడకూడని ఉన్నాయి అని అందరూ నమ్ముతారు. అక్కడ దేవుడు కూడా ఉండొచ్చు అని నమ్ముతున్నారు. కాలమై ప్రతిదానికి సమాధానం చెప్తుంది అన్నట్టు ఏదో రోజు అది కూడా తెరుచుకుంటుంది. దాన్ని మనం ఓపెన్ చేయకపోవడమే మంచిది. ఇంతవరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.